ఆదిలాబాద్లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని, ఇప్పుడేమో 50 కోట్లకు ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేశారని, మరి దీనికి ఎంపీ ఎమ్మెల్యేలు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. 2008లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని ఎలాగైనా పునరుద్ధరిస్తామని బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో వాడుకొని ఇప్పుడేమో 50 కోట్లకు ఒక కమర్షియల్ సంస్థకు విక్రయించడం సిగ్గుచేటు అన్నారు. అప్పుడేమో ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో తక్కువ ధరలకే తమ భూములను రైతులు విక్రయించారని, కొన్నాళ్లకే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీతో వారు భూములను కోల్పోయారని తెలిపారు. తుక్కు కింద ఫ్యాక్టరీని అమ్మడంతో సీసీఐ పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. పూర్తిగా నీలమట్టమైన ఫ్యాక్టరీ అనంతరం ఆ భూములను ఇచ్చిన రైతులకు అప్పగిస్తారా లేదా ఇతర ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంపీ ఎమ్మెల్యేలపై ఉందని ఆయన అన్నారు. మరి తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి గౌరవ ఎంపీ ఎమ్మెల్యే గారు మరి సీసీఐ తెప్పిస్తాం, ఇది మా బాధ్యత అని చెప్పి వారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మరి స్క్రాప్ టెండర్ అయిన తర్వాత ఈ సీసీఐ యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు మరి బాగా తక్కువ రేటుకే భూములు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో కేవలం 13-14 సంవత్సరాలు మాత్రమే సీసీఐ నడవడం, 2008లో శాశ్వతంగా అది మూతపడడం అనేది జరిగిందని చెప్పి సందర్భం పనిచేస్తున్నాం. మరి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి మీరు మూతపడినటువంటి ఈ సీసీఐని మీరు మరి 50 కోట్ల రూపాయలకు స్క్రాప్ అమ్మడం జరిగింది. మరి నీలమట్టమైనటువంటి సీసీఐని తిరిగి రైతులకు భూములు ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థతోటి సీసీఐని తెరిపిస్తారా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సీసీఐని మీరు తెరిపించాలి అని తెరిపించాలి. గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, సీసీ రోడ్లకు వాడుకుంటాం, నితిన్ గడ్కరీ గారు చెప్పారని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మరి ఆ హామీ కూడా తుంగలో దొక్కారు. మరి సీసీఐ అనేది ఇప్పుడు నీలమట్టం కాబోతుంది. 500 రోజులలో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 400 క్వార్టర్లు కావచ్చు, లేకుంటే 2 డ్రై యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిమ్నీ కావచ్చు, అవన్నీ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కనుక మరి మీరు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు మీరు మరి చెప్పాల్సినటువంటి బాధ్యత